థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు జర్నీ. ఎందుకంటే ఆఫ్టర్ సిద్ధార్థ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఆఫ్టర్ సిద్ధార్థ తర్వాత చాలామంది దగ్గరికి నేను వెళ్ళకపోవడానికి కారణం ఒకే ఒక డైలాగ్, ఇంకెప్పుడు, వాట్ నెక్స్ట్. దానికి నా దగ్గరే ఆన్సర్ ఉండేది కాదు ఆ టైంలో. ఏం చేద్దాం, వాట్ నెక్స్ట్ అంటే నేను స్మాల్ స్క్రీన్ మీద చేసిన ఆర్కే మున్నా క్యాటరే ఆల్మోస్ట్ సిద్ధార్థలో చేశాను. ఇది వర్కౌట్ అవుతుందో కాదో. మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకునేసరికి శ్రీనివాస్ రెడ్డి గారు, పద్మశ్రీ గారు చెప్పిన స్క్రిప్ట్ నచ్చి, ఫ్రెండ్స్ అంటే ఈ జర్నీలో నాకు 100% నా వెంటే ఉంది నా ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఎంత సపోర్ట్ ఉందో సేమ్ సపోర్ట్, దట్ సపోర్ట్ కేమ్ ఫ్రమ్ ఫ్రెండ్స్. సో అలా సీను, వినోద్, సాయి అందరం కలిసి మూవీ స్టార్ట్ చేసాం. మూవీ స్టార్ట్ చేయడం ఈజీ అనిపించింది. బట్ మాకు అసలు మూవీలో నాకు యాక్టింగ్ మాత్రమే తెలుసు, ఆ ముగ్గురికి ఇంకేం తెలియదు. జస్ట్ నా కోసం వచ్చారంతే. సో నాకు ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉన్న ఫీలింగ్ ఉండేది, ఏం చేద్దామని. అంటే లోపల ఏదో ఒక చిన్న టెన్షన్ ఉండేది, ఎలా దీన్ని ఎలా తీసుకురావాలని. ఆ టైంలో ఏం జరిగిందో ఏమో, రాజుగారు వచ్చారు. రాజన్న మాటల్లో చెప్పలేను, ఇది మాటల్లో చెప్పడానికి కూడా తెలియదు. షాదీ ముబారక్ అనే సినిమాతో మీరు చేసిన సినిమాల్లో మాదొక సినిమా, మాకు మాత్రం ఇదే లైఫ్. అందరూ మళ్ళీ ఊపిరి పీల్చుకొని జస్ట్ వీ హావ్ స్టార్టెడ్ అని అందరం గర్వంగా ఏం చేస్తున్నాం అంటే షాదీ ముబారక్ దిల్ రాజు గారి మూవీ అని గర్వంగా చెప్పుకునేలా ఒక లోపల నుంచి ఒక గర్వం వచ్చేసింది. వై బికాస్ ఎలా ఉంటుందో జర్నీ అంటే సీరియల్స్ వదిలేసినప్పుడు నేను చాలా ఏంటి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నాను, ఏంటి రైటా రాంగా తెలియదు. బట్ ఒక మొండిగా ఒక డెసిషన్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్ కరెక్టే అని రాజన్న ద్వారా నేను నమ్ముతున్నాను. షాదీ ముబారక్ హీరో, ప్రొడ్యూసర్ అవన్నీ పక్కన పెడితే ఈ సినిమా రాజన్నది. ఎందుకంటే ఆయన లేకపోతే ఈ మూవీ లేదు. సో రాజన్న, శిరీష్ అన్న నన్ను వెంట ఉండి అంటే ముందుకు తీసుకొచ్చి పెట్టారు. సరే ఇండస్ట్రీకి రా అన్నట్టు. థ్యాంక్ యూ రాజన్న. అండ్ పద్మశ్రీ గారు మా డైరెక్టర్. స్క్రిప్ట్ ఈజ్ ఎ రైటర్ యాక్చువల్లీ. ఆయన ఫస్ట్ అటెంప్ట్ చెప్పినప్పుడే నేను సరే ఇది పర్ఫెక్ట్, నాకు నా చేంజ్ ఓవర్ ఇన్ని రోజులు చేసిన క్యారెక్టర్స్కి దీనికి టోటల్ కాంట్రాస్ట్ అని ఫిక్స్ అయిపోయి ఓకే చేసాం. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ ఓకే చేశారు. వాళ్ళు మార్నింగ్ అంతా ఆఫీస్లో ల్యాప్టాప్ పెట్టి కూర్చుంటారు, ఈవినింగ్కి వచ్చేసి షూటింగ్ లొకేషన్లో వాళ్ళకి తెలియదు. సో బట్ దట్ అంటే వాళ్ళు ఏదో ట్రై చేసేవారు తెలుసుకోవాలని. వినోద్, నీ క్యూరియాసిటీ అమేజింగ్. అండ్ మా శ్రీకాంత్ నవరోజ్ కెమెరామెన్, ఆయన కెమెరామెన్ కంటే ఎక్కువగా దీనికి వర్క్ చేశారు. బికాస్ మాకు సజెషన్స్ ఇస్తూ ఆయన పార్టిసిపేట్ చేసింది చాలా 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 ఎక్కువ. అండ్ సునీల్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ గారు. ఈ ట్రావెల్ ఏంటంటే ఆయనతో సాంగ్స్ అనుకున్నప్పుడు దగ్గరుండే వాళ్ళం. మేము ప్రతి తెలుసుకోవడానికే ట్రై చేస్తాం తప్ప మాకు ఇలా కావాలి, ఎలా ఉంటుంది, ఇలా ఉంటే బాగుంటుందేమో. ఆయన మాకు 100% సపోర్ట్ చేశారు. అండ్ రైటర్ బాలాజీ గారు అండ్ మా కో ఆర్టిస్ట్ హేమ గారు. ఫస్ట్ టైం నేను మదర్ క్యాట్ అడిగినప్పుడు నేను ఇంతవరకు చేయలేదు, మీరు మదర్ క్యాట్ ఇస్తున్నారంటే నాకెందుకో అంటే మా ఇద్దరి మధ్యలో ఉండే సీన్స్కి నాకు మదర్గా యాప్ట్ ఉంటుంది. అందరికీ ఒప్పించాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ భద్రం, రాహుల్ రామకృష్ణ, హేమంత్.
భద్రంతో జర్నీ అంటే నేను రోజు షూటింగ్ చేసినట్టు ఉండేది కాదు, ఏదో నార్మల్గా జరుగుతున్నట్టు అనిపించేది. థ్యాంక్ యూ భద్రం అండ్ హేమంత్, రాహుల్ రామకృష్ణ. నెక్స్ట్ దృశ్య, హీరోయిన్ కోసం ఆల్మోస్ట్ 8 months వెయిట్ చేసాం. ఈ అమ్మాయి రావడం ఫ్యామిలీని తీసుకొని వచ్చేసింది, వాళ్ళ బ్రదర్ని, వాళ్ళ మదర్ని, వాళ్ళ ఫాదర్ని. మాకు ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి తెలుగు రాదు కాబట్టి 1.5 month వర్క్షాప్ స్టార్ట్ చేసి ఆమెకు తెలుగు అంటే దీంట్లో అమ్మాయికి తెలుగు లాంగ్వేజ్ ఎక్కువ గ్రిప్ ఉండాలి, సో ప్రాక్టీస్ చేయించి చాలా కష్టపడింది. బట్ ఈ అమ్మాయి క్యారెక్టర్, సత్యభామ క్యారెక్టర్ ఈ అమ్మాయికి 100% యాప్ట్ లాగా కుదిరింది. అండ్ ఇంకెవరినైనా ఇంకా ఈ జర్నీలో నాకు చాలామంది సపోర్ట్ చేశారు. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. నా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వాసు, వర, రాజేష్. ఇది అంటే ఏం చేయగలం మీ సినిమాకి మేమని నా వెంట నుండి ఉండి అంటే నన్ను అంటే నాకు ఒక బ్యాక్ సపోర్ట్ ఇస్తూ వీఆర్ దేర్ అని నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే చెప్తున్నాం కదా, ఇది ఎప్పుడు ఆ సపోర్టే అంటే మీన్స్ సాయంత్రం అయ్యేసరికి ఏం కాదు నీ గురించి మీకు తెలియదు కానీ అని ఒక 100% సపోర్ట్ చేసేవారు. సో అందరూ తమ్ముళ్ళు చాలామంది వచ్చారు దూరం నుంచి. అండ్ నేను విన్న ఈ మధ్య కాలంలో మణిమాల గారు ప్రిన్సిపల్, అమ్మ మీ గురించి చెప్పాలి నేను అంటే నేను రీసెంట్గా అండ్ జనసేన శ్రీనివాస్ గారు, ఐఎమ్ సారీ నేను మిమ్మల్ని పిలవలేదు బికాజ్ ఆఫ్ మీ ఇంట్లో ఒక విషాదం జరిగిందని, అయినా సరే అంత దూరం నుంచి వచ్చారు. అంటే ఇవన్నీ ఈ ఎమోషన్ ఏంటంటే అంటే నేను ఈ మూవీ ద్వారా మీకు ఇచ్చేది ఒక మూవీయే. 100% ఈ మూవీ చూసి అంటే నేను మూవీ ఇస్తున్నాను అంతే, మీకు అంతకుమించి నేను ఏమి ఇవ్వలేను. ఇప్పటి వరకు ఆర్కే నాయుడు మొన్న ఏ క్యారెక్టర్ చేసినా ఇచ్చింది జస్ట్ నా పర్ఫార్మెన్స్ తప్పితే ఏం లేదు. బట్ మీరు మాత్రం దాన్ని 12 సంవత్సరాల నుంచి మోస్తూనే ఉన్నారు. సో దీనికి సింపుల్గా దీనికి థ్యాంక్స్ అనే వాడి తప్ప నాకు ఏది లేదు. లవ్ యూ ఆల్. ఇంకెవరినైనా మర్చిపోతే క్షమించండి. అండ్ లాస్ట్ మై వైఫ్ రీసెంట్గా నా పెయిన్ అవన్నీ చూసింది, బట్ షీ నో అంటే ఈ ట్రావెల్ దానికి అర్థమైంది అనుకుంటా. అండ్ షీ ఎంకరేజ్ మీ లాట్ ఇన్ అంటే అంటే బీ స్ట్రాంగ్, చాలా ఉంది ఇంకా నువ్వు చూసి నీ నా లైఫ్ జర్నీని మళ్ళీ ఒకసారి గుర్తు చేసి అంటే ఎలా ఉంటుందంటే ఒక ప్రొడక్షన్ చేసిన తర్వాత భయం కాదు, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ కోసం చాలా ట్రై చేసాం. సో థ్యాంక్ యూ సోను. అండ్ ఇక్కడ శాలిని అంటే శ్రీను గురించి అంటే ఈజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. అది చెప్పాలంటే ఒక బుక్ రాయవచ్చు. నేను స్కూల్ నుంచి కాలేజీ నుంచి ఇప్పటివరకు చెప్పొద్దని చెప్తున్నావా లేకపోతే సో వాడి గురించి అంటే ఇంత సింపుల్గా అంటే మీన్స్ ఒక రోజులో అయిపోయేది కాదు జర్నీ. సో థ్యాంక్ యూరా, థ్యాంక్ యూ ఆల్. అందరికి నమస్కారం. సినిమా కష్టాలని వినుంటారు కదా, సినిమా కష్టాలన్నీ వీళ్ళవే. దాదాపు ఈ సినిమా గురించి 2 years వాళ్ళు సినిమా రెడీ చేసుకోవడము, సాగర్ నా దగ్గరకు వచ్చి ట్రైలర్ చూపించినప్పుడు ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను. అక్కడి నుంచి వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టాలు స్టార్ట్ అయ్యాయి. సినిమా చూసినప్పుడు నాకు అనిపించినవి నేను ఎక్స్ప్రెస్ చేశాను. శ్రీనివాస్ రెడ్డి అలా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ పద్మశ్రీ సాగర్కి. కాన్సెప్ట్ బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది, బట్ ఎక్కడో కొన్ని మిస్ అవుతున్నాయని లాస్ట్ ప్రెస్ మీట్లో నేను చెప్పింది అదే. సో అక్కడి నుంచి వాళ్ళు ఏం కావాలి ఈ సినిమాకి మీరు చెప్పండి, మీ టీంని ఇవ్వండి అంటే అప్పుడు మా టీంని ప్రొవైడ్ చేసి ఆ సినిమాకి కావాల్సినవన్నీ రెడీ చేయండి అని చెప్పాను. సో నేను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు చేసినవన్నీ చూస్తూ సినిమా రెడీ అయింది. కరెక్ట్ అప్పుడే కోవిడ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళని కోవిడ్ అంతే 1 year, లాస్ట్ ఇయర్ మార్చి నుంచి ఈ మార్చిలో వచ్చి పడ్డారు.
సో ఫైనలీ ఒక సినిమాకి కావాల్సిన అన్నీ ఫుల్ ప్లేడ్స్గా రెడీ చేసి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు మా బ్యానర్ మీద ఇది వర్కౌట్ కాదు, మీ బ్యానర్ ఇవ్వాల్సిందే. సాధారణంగా నేను అలా ఇవ్వను. నేను స్క్రిప్ట్ దగ్గర నుంచి నేను ఒక సినిమా అనుకుంటే ఆ సినిమాకి మట్టుకే మా మిస్సెస్ పేరు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, నా పేరు మా శిరీష్ పేరు ఉండేది. ఫస్ట్ టైం ఒక మంచి సినిమా చేశారు. ఈ సినిమాకు నేను మధ్యలో జాయిన్ అయినా కంప్లీట్ చేసి ఈ సినిమాని ప్రాపర్గా రిలీజ్ చేయించాలని ఆ రోజు అనుకునే మా బ్యానర్ ద్వారా ఫుల్ ప్లేట్స్గా వీళ్ళకు ఇవ్వడం జరిగింది. సో ఈజ్ ఎ లక్కీ ఫెలోస్. ఇప్పటి వరకు వీళ్ళు లక్కీ ఫెలోస్. మార్చ్ 5th మేము అనుకుంటున్నట్టు ఆడియన్స్ ఈ సినిమాని చూసి సక్సెస్ చేస్తే నేను కూడా లక్కీ ఫెలోని. ఎందుకనంటే ఒక సినిమా నా జడ్జిమెంట్ మీద రన్ అవుతుంది. ఇలాంటి చిన్న సినిమాలన్నీ సాధారణంగా నా జడ్జిమెంట్ మీదనే అందరూ నమ్మి ముందుకు వస్తారు. ఒక శాటిలైట్ కానీ ఓటీటీ వాళ్ళు కానీ ఈ సినిమా చూపించగానే కొనేసుకున్నారు. అక్కడ ఫస్ట్ నా జడ్జిమెంట్ సక్సెస్ వాళ్ళకి అదే చెప్పింది. మధ్యలో ఫైనాన్షియల్గా కూడా నేనే బ్యాలెన్స్ సినిమా అంతా నేనే సపోర్ట్ చేసి ఇన్వెస్ట్ చేసి కంప్లీట్ చేయించాను. అంటే వాళ్ళు పెట్టుకుంటారు కానీ అప్పటికే చాలా కష్టపడి వాళ్ళ కష్టాలను వింటే నాకే అనిపించింది, అంటే ఒక చిన్న సినిమా బయట ఉండి తీయాలంటే ఇన్ని కష్టాలు ఉంటాయని. మేబీ నా బిగినింగ్ డేస్లో ఆ కష్టాలన్నీ నేను పడ్డవాన్నే కాబట్టి ఇమీడియట్లీ కనెక్ట్ అయి ఉంటాను. సో అలా ఈ సినిమా రెడీ అయిన తర్వాత శాటిలైట్కి కానీ ఓటీటీ వాళ్ళు చూసేసి కొనేసుకున్నారు. సో March 5th ప్రేక్షకులకి డెఫినెట్గా మీరు మీ డబ్బులు పెట్టి థియేటర్కి వచ్చి సినిమా చూస్తే బయటికి వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్తారు. ఆ గ్యారంటీ నేను ఇవ్వగలుగుతాను. ఈజ్ అ వెరీ గుడ్ ఎంటర్టైనర్. మంచి పద్మశ్రీ గారు మీరు టీజర్లో చూసిన ట్రైలర్లో చూసిన ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఉందో ఓల్ ఫిలిం ఇంట్రెస్ట్గా మంచి ఎంటర్టైన్మెంట్తో సాగుతుంది. సాగర్ అందరూ మాట్లాడేశారు. చక్రవాకము, మొగలి రేకులు. ఈజ్ ఏ మామూలుగా అయితే సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. ఇప్పుడు సినిమాకి యంగ్ హీరో కానీ ఈజ్ ఎ సీనియర్ మోస్ట్. ఆల్రెడీ టీవీలో మంచి ఫేమస్ అయిన సాగర్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నేను అప్పుడప్పుడు చెక్ చేస్తుంటాను యూట్యూబ్లో కామెంట్స్ ఏమున్నాయని. జర్నీలో ఎక్కడికన్నా వెళ్తుంటే చాలా బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నీకు. గుడ్. అండ్ న్యూ గర్ల్ ఎంత బాగా చేసిందంటే అది డైరెక్టర్ క్రెడిట్ ఇవ్వాలో అమ్మాయికి ఇవ్వాలో తెలియదు కానీ అంటే ఈజీ, చాలా ఈజీగా యాక్ట్ చేస్తూ హోల్ సినిమా అంతా నవ్వించేది ఆ అమ్మాయి. మనోడు మట్టుకు చాలా సీరియస్గా ఉంటాడు, అమ్మాయి నవ్విస్తూ ఉంటుంది. సో త్రోట్ మీరు ఇప్పుడు టీజర్లో చూసారు కదా, అమెరికా నుంచి వచ్చిందంటే ఒక బక్రా వచ్చాడని, అట్లా త్రోట్ సినిమా అంతా అమ్మాయి నవ్విస్తూనే ఉంటుంది. అలాగే మధ్యలో మధ్యలో కమెడియన్స్ వస్తారు. భద్రం కానీ, రేడియో మిర్చి, హేమంత్ కానీ, మర్చిపోయా హేమంత్ కానీ మధ్యలో మధ్యలో వస్తూ మంచి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ పద్మశ్రీ బాగా డిజైన్ చేసుకొని త్రోట్గా హోల్ ఫిలిం ఆల్మోస్ట్ 70% సినిమా అంతా నవ్వుతూనే ఉంటాము. సో కంగ్రాట్స్ ఆల్ టీమ్. ఇంకా కొన్ని అవర్స్ మీరు లక్కీ ఫెలోసా నేను లక్కీ ఫెలోనా డిసైడ్ అయ్యేది. సో విల్ హోప్ ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మా కోసం ఇక్కడ వచ్చిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అసలు ఏం చెప్పాలి నాకు తెలియదు. నేను చాలా గ్రేట్ఫుల్గా ఉంది ఎందుకంటే దిల్ రాజు సార్ ఇక్కడ ఉన్నారు. వాట్ మోర్ కెన్ ఐ ఆస్క్ సార్? I have always dreamt of getting a good launch and I'm really happy that it's happening. And I have to thank you for giving us this wonderful opportunity for fulfilling our dreams. It means the world, sir. Shadi Mubarak movie, we all have been working hard for few years. And we all had our ups and downs. We kept on polishing this film for you all to watch.
I want to thank my entire Shadi Mubarak team for holding on each other and having faith. Firstly, my director, Padmasri Garu. Ekkadunaru? I cannot see you. చాలా గ్రేట్ఫుల్గా ఉంది. I still remember the first time when I came here to hear the story. He had all this pedda expressive eyes, and the way he narrated the story was amazing. I could see the story through his eyes. Thank you, sir, for allowing me to be your Satya. Adi chala important. And Tupakula Satyabama is never complete without ఏంటి పేరు సున్నిపెంట మాధవ్. Sagar Garu, thank you so much. You have been a wonderful co-star and very supporting. And thank you so much, sir. I really enjoyed working with you. Not only him, his three friends, Srinivas Garu, Sai Garu, Vinod Garu, not just him, their families as well. First time when I came here, I was little tensed because Hyderabad, I'm coming for the first time. And thank you so much for treating me like a family. Thank you so much. And our cameraman, Srikant Garu, thank you for capturing Satyabama and Madhav the way it was supposed to be. I'll forever cherish those frames. And music, Sunil Garu, thank you so much, sir. Whenever I listen to that music, I can feel Satyabama and Madhav. Thank you so much, sir. And to all the technicians, including costumers, makeup, everyone who have pitched into this movie. Not just them, Huzur Garu and Chenna Reddy Garu, who have helped me throughout for learning the script. Thank you so much. And Naveen Garu, thank you so much for connecting me to this film. Thank you for being a big Anna for me and my family. And last but not the least, my family, my parents, my brother. Thank you so much for not listening to the society and listening to me. It means the world. And my father's not here, but he's in Muscat. I hope he sees this. അച്ഛാ ഒത്തിരി നന്ദിയുണ്ട് എന്നെയും അപ്പൂനും അമ്മേനും ഒക്കെ ഇങ്ങനെ വിശ്വസിച്ചതിൽ. അച്ഛനാണ് എൻ്റെ ബാക്ക് ബോൺ. താങ്ക് യു സോ മച്ച് ഫോർ കമ്മിങ് ഹിയർ. കീപ് സപ്പോർട്ടിങ് us. Watch movies on March 5th on theatres. Thank you.